ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ స్కందములోని పద్యాలు తీసుకుందాం. సాయిరామ్. ముందుగా 6వ పద్యం. అరసి నిర్గుణ బ్రహ్మంబు ఆశ్రయించి విధి నిషేధ నివృత్తి సద్విమలమతులు శయసుందురు హరిగుణ చింతనములు మనసంబులన్ ఏ పృథు మానవేంద్ర. అరసి పరిశీలించి అనగా విశ్లేషించి నిర్గుణ బ్రహ్మంబున్ బ్రహ్మ మార్గమును ఆశ్రయించి అనుసరించువారు విధి చేయదగినది నిషేధ చేయదగనిది అనువాని నుండి నివృత్త విడిబడిన అనగా అధిగమించిన సత్ నిజమైన అనగా ఉత్తమమైన విమల మలములు లేని నిర్మలులైన మలములేనంటే నిర్మలులైన వాడు అంటాం. మతులున్ బుద్ధిమంతులు చేయుచుందురు చేస్తూ ఉంటారు. హరి విష్ణుమూర్తి యొక్క గుణముల చింతనములున్ ధ్యానములు మానసములన్ మనసులలో ఏ ప్రొద్దున్ ఏ వేళ ఏందైనాను అనగా అన్ని వేళల్లోనూ మానవేంద్ర రాజా భావము. మహారాజా నిర్మల బుద్ధిగల మహనీయులు విధి నిషేధాలు విడనాడి గుణరహితమైన పరబ్రహ్మమును ఆశ్రయించి మనస్సులో సదా మానవుని గుణాలను మననం చేస్తుంటారు. తర్వాత 7వ పద్యం. ద్వైపాయనుడు నాదు తండ్రి ద్వైపాయనుడు నాదు తండ్రి ద్వాపర వేల బ్రహ్మ సంహితమైన భాగవతమున్ పఠనంబు చేయించి బ్రహ్మతత్పరుడనై ఉత్తమ శ్లోకలీలోత్సవమునన్ కృష్ణచిత్తుండనై పఠించితే నీవు హరిపాద భక్తుడవటం చేసి ఎరిగింతో వినవయ్యా. ఈ భాగవతమున విష్ణు సేవా బుద్ధి విస్తరిల్లు మోక్షకామునకును మోక్షంబు సిద్ధించు భవభయంబులెల్లన్ బాసిపోవు యోగి సంగమునకు ఉత్తమ వ్రతములు వాసుదేవనామ వర్ణనములు. ద్వైపాయనుండు వ్యాసుడు నాదు నా యొక్క తండ్రి ద్వాపర వేళన్ యుగమునందు బ్రహ్మ సంహితము సమానమైన పరిమితి కలది అయినట్టి భాగవతమును పఠనంబున్ అధ్యయనము చేయించను బ్రహ్మమునందు తత్పరుండన్ మనసు లగ్నమైన వానిని అయ్యి ఉత్తమ శ్లోక కృష్ణుని లీలా విలాసముల లేదా లీలల ఉత్సవమునన్ వేడుక చేతను లేదా సంతోషముతో ఆకర్షింపబడిన చిత్తుండన్ మనసు గలవాడను అయ్యి పఠించి అధ్యయనము చేసి తిని నీవు కూడా హరి విష్ణువు యొక్క పాదములందు భక్తుడవు అగుట చేసి చేత ఎరిగింతున్ తెలియజేయుదును వినము అయ్యా తండ్రి. ఈ భాగవతములో విష్ణు హరిని సేవించవలనను బుద్ధి ఆలోచనలు వృద్ధి చెందును. మోక్షము కామునకున్ కోరువానికి మోక్షము లభించును. జన్మల మృత్యు భయములు ఎల్లన్ అన్నియును పాసి తొలగి పోవును. యోగులు సంగమునకున్ సమూహమునకు ఉత్తమమైన వ్రతములు ఆచరించవలసినవి లేదా పూజనములు. వాసుదేవ హరి యొక్క నామముల వర్ణనములు కీర్తించుటలు. భావము. నా తండ్రి అయిన వ్యాస భగవానుడు ద్వాపర యుగములో వేదతుల్యమైన భాగవతం నా చేత చదివించాడు. నేను పరబ్రహ్మమందు లగ్నచిత్తుడనై భగవంతుని అవతార లీలలు నన్ను ఆకర్షించటం వల్ల దీనిని పఠించాను. నీవు
పంకజాక్షుని పాదపద్మాలను ఆశ్రయించిన భక్తుడివి. అందువల్ల నీకు భాగవత తత్వం తెలియపరుస్తాను. మహారాజా వినవయ్యా, భాగవత శ్రవణం వల్ల విష్ణువుని సేవించాలనే బుద్ధి విశాలమవుతుంది. మోక్షం కాంక్షించువాడికి ముక్తి లభిస్తుంది. జన్మము జర మరణాది సంసార భయాలన్నీ సమసిపోతాయి. వాసుదేవనామ సంగీతంలే యోగి సత్తములకు ఉత్తమ వ్రతాలు. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెరన్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.